కొంచెం భయంగా, ఇంకొంచెం పర్లేదు చదివా అన్న ఫీలింగ్ లో ఉంది. అందరికీ నమస్కారం. మా రష్యా దేశంలో ఎగ్జామ్స్ అంటే మాకు పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఇక్కడ రిజల్ట్స్ దాని వల్ల వచ్చే డిప్రెషన్ రెండు పీడిఎఫ్ చదువుకుంటున్నాడు ఇక్కడ కూర్చొని. సో రష్యా దేశంలో భారతీయ విద్యార్థుల ప్రిపరేషన్ ఎలా ఉంటది, రష్యా దేశంలో లైఫ్, ఎగ్జామ్ ప్రెషర్, లాస్ట్ మినిట్ రివిజన్స్ అండ్ రియల్ ఎమోషన్స్ ప్రతి ఒక్కటి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో వీడియోని ఫుల్ గా చూడడానికి ట్రై చేయండి. ఓకే గైస్, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. టైం చూసారా, 5:30 పొద్దున్న. ఈ ఎగ్జామ్స్ అయిపోతే ఒక నెల పాటు నిద్రపోవాలి ముందు. అమ్మా, బయోకెమిస్ట్రీ ఎగ్జామ్ ఇవ్వాలి, అందుకని నేను తొందరగా లేవాల్సి వస్తుంది. వేరే ఎగ్జామ్ అయితే అసలు వేసేవాడినే కాదు. 1 నైట్ బ్యాటింగ్ చేద్దాం అనుకున్నా కానీ అవ్వాల, ఇంకా కొంచెం మిగిలి ఉంది. సరే మరి పోదాం పడి. అబ్బో, వర్షం పడుతుందిగా, అస్సలు నమ్మలేము క్లైమేట్ని. ఇప్పుడే వర్షం పడితే ఒక 5 నిమిషాలు మళ్ళీ ఎండగాసిద్ది. చూసారా, 5:30కి మొత్తం తెల్లారిపోయినట్టు ఎట్టుందో, మెట్ట మధ్యాహ్నం లాగా. రష్యా దేశంలో అంతే, 4:30కే తెల్లారిపోయిద్ది. అది కూడా సమ్మర్ సీజన్ మాత్రమే. మళ్ళీ రాత్రి సూర్యుడు మాత్రం 11 దాకా ఉంటాడు. సో సూర్యుడు వెళ్ళిపోవడం లేటే, రావడం మాత్రం ఫాస్ట్గా వచ్చేస్తాడు సమ్మర్ సీజన్లో. ఇంకా వింటర్ సీజన్లో అయితే మొత్తం చీకటిగానే ఉండిద్ది, అది వేరే విషయం. సరే అయితే ముందు మనం స్టార్ట్ చేసేద్దాం ప్రిపరేషన్. స్టడీ రూమ్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఎవరికి డిస్టర్బెన్స్ కాకూడదు అనమాట. రూమ్లో కొంతమంది నిద్రపోతున్నారు కదా. స్టడీ రూమ్కి వచ్చేసాం. ఇదే స్టడీ రూము. ఇక్కడ అందరూ చదువుకోవడానికి వస్తుంటారు పొద్దున్నే, ఎగ్జామ్స్ కదా, అందరూ సీరియస్గా చదువు వేస్తున్నారు. మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఓకే సారీ. నీ పని బాగుందిగా, కమ్మగా కాఫీ ఫస్ట్ పోదు. నేను ఎందుకు వచ్చిన చదువుకోవడానికి? చదువుకో, నా మైండ్ ఖరాబ్ అయ్యావు. చదువుకో. ఓకే, అర్థం. చిన్న పోరాను చెప్పాను ఇంకా లేదు. ఇంకే వచ్చా మీతో? బయోకెమిస్ట్రీ. మీకు? ప్రో పీడియాట్రిక్సా? అదేం సబ్జెక్టు? చదువుకోరా, నెక్స్ట్ ఇయర్ వస్తుంది మెల్లగా చదువుకో. ఓకే. amino acids reactions with the nitrohydro amino acids are okay. షుగర్ లేదు. ఇందుకే వచ్చినావు కదా, తాగడానికి వచ్చినావు కదా. ఏదో తా నిద్ర వస్తుంది, అందుకే నాకే వద్దు, నిద్ర వస్తుంది అందుకే. ఓకే కమాన్, సీరియస్. సోడియం కార్బోనేట్ జస్ట్ టెన్షన్ ఎక్కువ అసలు. అదే అన్న, టైమ్ అండ్ రియాక్షన్ సక్సెస్ అని మనకి ఎలా తెలుస్తుంది? మనం డిస్టర్బ్ చేయగలను. అయ్యో వచ్చాడు చదువు. నేను చెప్పరా ఫస్ట్ డిస్టర్బ్ చేయడానికి. గురు, టైమ్ అండ్ రియాక్షన్ అంటే సక్సెస్ అయింది ఎలా తెలుస్తుంది రియాక్షన్?
టైమింగ్ రియాక్షన్ అనే స్టెప్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ನಾನು ಓದಿದ್ದೀನಿ. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయి నాకు. ಟೈಮಿಂಗ್ ರಿಯಾಕ್ಷನ್ ಅಲ್ಲಿ ಸ್ಟೆಪ್ಸ್ ಆರ್ ಮೋಸ್ಟ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್. ಫಸ್ಟ್ 5 drops sulfuric acid, 5 drops sulfuric acid, 5 drops sodium nitrate, and then in third step you should add thymine. ನೀನು ಅದನ್ನು ಫಸ್ಟ್ ಆ್ಯಡ್ ಮಾಡ್ತೀಯ. ఓకే, అందుకే రాంగ్ అవుతుంది. So and then you should add NaCO3. NaCO3, sodium nitrate, sodium carbonate sodium carbonate. So after this, how to confirm it is reaction is done or not? The result will be in red color. If it is not in red color, you have mistaken any of this step. Did you understand? ఓకే, లాస్ట్లో రెడ్ కలర్ సొల్యూషన్ సెట్, ఇంకేం అవసరం లేదు. మరి ఇది ఎంత ఉంది ఇక్కడ? ಅದಂಗೆ ನೀನು ಸ್ಟೆಪ್ಸ್ ಕರೆಕ್ಟಾಗಿ ಫಾಲೋ ಮಾಡಿದ್ರೆ ರಿಸಲ್ಟ್ ಕರೆಕ್ಟಾಗಿ ಬರುತ್ತೆ. నైస్. అట్లా ಹೌದು ಸರ್. ఆక్సిజన్ రియాక్షన్ అయిపోతుంది. అన్నా, విటమిన్ B3 బాడీలో ఎక్కువ అయితే ఏమొస్తుంది? ವಿಟಮಿನ್ B3 నయాసిన్. నయాసిన్ DNA రిపేర్. అది ఫంక్షన్ DNA రిపేర్. మన బాడీలో అది ఎక్కువ అయితే ఏమవుతుంది? ఓకే, హైపర్ విటమినోసిస్, లివర్ టాక్సిసిటీ. తక్కువ అయితే బాడీలో ఎల్లగ్రద. పెల్లాగ్రా. మొత్తం మేనేజ్ సెకండరీ. ఏం చెల్ల అయిపోయింది అప్పుడే? 8:30కి ఎగ్జామ్, ಆಗಲೇ 7:30. 8:30 కదా ఎగ్జామ్, 7:30 అయిపోయిందా? దేవుడా, అయితే నేను అలాగే. ఒక నిమిషం, మీకు ఎప్పుడు ఎన్ని గంటలకి ఎగ్జామ్? 8:30 ಅಂತ ಇವಾಗ. మీకు 8:30కేనా? నాకు 8:30కి. చాలే దువ్వించాలి ఇడితే. అంటే ఎగ్జామ్ కదా, కొంచెం డీసెంట్గా కనపడదామని. డీసెంట్గా అయినా నేను చెప్తున్నా పాస్ చేస్తా. మాకు తెలుసులేదు, అయినా సరే కొంచెం మంచిగా కనపడదు. అప్పుడే టైం అయిపోయింది, 8:30 వెళ్ళిపోవాలి. ఆల్రెడీ 8 అయింది. ఎంతసేపు వెళ్ళిపోవచ్చు, ఒక అరగంటలో సైకిల్ అయితే. చందనాన్న సైకిల్ వాడేది లేదు, పెట్టేది లేదు, నేనే వాడేది. ఏమైనా తినేసి వెళ్దాం సూపర్ మార్కెట్లో. పొద్దున వంట చేసుకునేంత టైం లేదు, అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు ఈ ఎగ్జామ్ కొన్ని టెన్షన్లో. ఎట్లాగే అనవసరంగా 30 రూపాయలు బిల్ తీసుకోవాలి, లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు నువ్వు బిల్ చేయలేదు అని. ఇంకా 6 కేస్ స్టడీలు ఉన్నాయి చదవాల్సినవి, అలాగే వెళ్ళిపోతున్నాను మరి ఏ ధైర్యంతోనూ. ఇంకా 10 నిమిషాల టైం ఉంది, యూనివర్సిటీలో కలుసుకుందాం. ఇంకా బాయ్. సమ్మర్ సీజన్ కాబట్టి సైకిల్ తొక్కుంటూ యూనివర్సిటీకి వెళ్ళడానికి చాలా బాగుంది. అదే వింటర్ సీజన్లో అస్సలు కుదరదుగా, ఇట్లాగా రోడ్లన్నీ గడ్డగట్టుకుపోయి ఉంటాయి. సో దాంట్లో మనం సైకిల్ వేసుకొని వెళ్ళి పొరపాటున జారి పడ్డామనుకో యూనివర్సిటీకి కాదు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎండ చూసారా ఎలాగుందో? ఓకే, అదిగోండి వచ్చేసింది మన యూనివర్సిటీ. మందే, మనం ఎక్కడ ఉంటే అది మందే. ఏదో అనుకుని అంటాడు కదా అర్జున్ రెడ్డిలో, ఇది నా కాలేజ్ అట్లా ఉంటుంది. ఓకే, వచ్చేసాం. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోవడం తొందరగా, ఫాస్ట్ లేట్ అయిపోయింది అసలు. రూమ్ నెంబర్ ఎంతో మరి 260 అని చెప్పినట్టు గుర్తు. మామా, హాయ్ మామా. అందరికీ నమస్కారం. బా, థ్యాంక్ యూ మామా. ఎగ్జామ్ బయోకెమిస్ట్రీ. ఆల్ ది బెస్ట్ మామా. 8:30కి ఎగ్జామ్, 8:30 అయింది కానీ ఇంకా ఎవరు రాలేదు, మనమే ముందు వచ్చాం. ఈ రూమ్లోనే ఎగ్జాము.
చూశాను. అది రష్యా దేశంలో ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి క్లాస్ రూమ్లో అంటే ఎగ్జామ్ హాల్లో ప్రొఫెసరు స్టూడెంట్ ఇద్దరే ఉంటారు, ఇంకెవ్వరు ఉండరు. ఆ స్టూడెంట్కి ఒక షీట్ ఒకటి ఇస్తారు, ఇలాంటిది, ఇదంటిది కాదులే, ఇది నా ప్రాక్టీస్ పేపరు. ఒక షీట్ ఇస్తారు, దాంట్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. 40 మంది ఉంటాం గ్రూప్లో, 40 మందికి 40 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్, అందరికి ఒకటి కూడా మ్యాచ్ అవ్వదు. సో ఒకటి మనకి ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత దాంట్లోనే 10 క్వశ్చన్స్ ని మనకు ఆన్సర్స్ రాయాలి పేపర్లో, ఎన్ని ఎడిషన్స్ అయితే అన్ని ఎడిషన్స్. నెక్స్ట్ రౌండ్ 2 వచ్చేసరికి వైవా ఉంటుంది. ఈ 10 కాకుండా ఈ 10 టాపిక్స్ కి సంబంధించింది, అంటే మనం రాసిన దానికి సంబంధం ఉండదు, వేరే క్వశ్చన్స్ అడుగుతారు. అదే టాపిక్స్ నుంచి, అదే కాన్సెప్ట్స్ నుంచి వేరే 10 క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇప్పుడు మనం రాసాం కదా ఈ 10 క్వశ్చన్లు కష్టపడి, దానికి ఎన్ని మార్కులు తెలుసా? 2 పాయింట్లే, మొత్తం 5 పాయింట్స్ ఉంటాయి. 2 వస్తే ఫెయిల్, 3 మినిమమ్, 3 వస్తే పాస్, బోర్డర్ పాస్, 4, 5 ఇంకా తెలిసిందే. 4 వస్తే గుడ్ రిజల్ట్, 5 అంటే ఎక్సలెంట్. సో ఈ 10 క్వశ్చన్లు రాసిన తర్వాత రౌండ్ 2లో వైవా ఉంటుంది కదా, ఆ వైవాలో 10కి 10 చెప్పేస్తే 5 out of 5. ఒక 7 చెప్పామనుకో, ఒక 4 వేసి బతికి బాగుంటారు. అంతకన్నా తక్కువ చెప్పానుకో 6, 5 అట్లా, సర్లే పో ఇంకా నెక్స్ట్ టైం చూస్తా అన్నట్టు 3 వేసి పాస్ చేస్తాడు కాళ్ళ వెళ్ళబడితే. అంతకు మించి కానీ తగ్గినయ్యా అంటే 10 క్వశ్చన్స్లో 5 కన్నా ఇంకా తక్కువ చెప్పామా, ఇంకంతే వాడు ఫెయిల్, మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్కి రావాల్సిందే. అలా ఉంటాయి ఇక్కడ ఎగ్జామ్స్. వెంటనే రిజల్ట్ ఉంటుంది, వెంటనే. అంటే ఇప్పుడు ఒక బుక్ ఉంటుంది, జాచుద్ బుక్ అంటారు, క్రెడిట్ బుక్ అని అంటారు దాన్ని. ఒక్కొక్కరికి ఒక బుక్ ఉంటుంది, దాంట్లో ప్రొఫెసర్ సైన్ చేస్తేనే మనం పాస్ అయినట్టు. సో వెంటనే రిజల్ట్, ఆ క్వశ్చన్స్ రాసిన 10 క్వశ్చన్స్ అప్పుడే చెక్ చేస్తారు, ఓకే కరెక్షన్ చేసి వైవా అడిగేస్తారు. పాస్ అయితే పాస్ అని రాస్తారు, ఎన్ని పాయింట్స్ వేస్తారు, ఫెయిల్ అయితే ఫెయిల్ అని రాస్తారు. వెంటనే ఇన్స్టెంట్ రిజల్ట్ అనమాట, టెన్షన్ ఉండదు. ఇదే చాలా బెటరు. మామూలుగా అనుకో మన ఇండియాలో అది వచ్చిందాక అదొక టెన్షన్, అది పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా ఎన్ని మార్కులు వస్తాయి. నీ అయితే ఇన్స్టెంట్, ఆ రోజు గొడవ ఆ రోజుతోనే వదిలిపోయింది. ఇంకా నెక్స్ట్ రీటేక్ అప్పుడు చూసుకోవచ్చు, ఫెయిల్ అయిపోతే, లేకపోతే పాస్ అయిపోతే హ్యాపీ. అది సరే. మా గ్రూప్ మేట్స్ వచ్చారు, పరిచయం చేస్తున్నారండి. అది ఓకే, వీళ్ళందరూ మా గ్రూప్ మేట్స్, सब हमारे ग्रुप मेट से. हाय विश्वजीत. पंजाब से ना? हाँ पंजाब. और एग्जाम प्रिपेयर हो गया सब? नहीं. अरे नहीं, भगवान भरोसे. ओके. और प्रिपेयर हो गया सब? लिख तो लिया है, देखते हैं क्या होता है अभी, मैडम क्या करती हैं. ठीक है, ऑल द बेस्ट. थैंक यू भाई. तुम्हारा कैसा गया? अरे भाई ठीक है, हो गया ना? पास हो गया. ऑल द बेस्ट बाय. ఇడు మా స్టార్ గ్రూప్ లీడరు. వీడే మెయిన్ ఇంపార్టెంట్ చాలా మాకు, ఎందుకంటే వీడు లేకపోతే మేము కొంచెం సబ్జెక్ట్ పై వాల్యూయాలజీ, ఆన్లైన్ ఎగ్జామ్స్ 2 జరిగినాయి, హైజీను, మళ్ళీ ఇంకోటి ఏంటిది టోపో అన్నట్టు. చాలా హెల్ప్ చేస్తాడు. ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్ చేస్తాడు. థ్యాంక్ యూ भाई, बहुत शुक्रिया. अरे ये क्या कर रहे, पढ़ रहे हो? पढ़ो देख रहे हो, दिखा दे फोन में. अरे दिखाओ, एग्जाम का प्रिपरेशन कर रहे हैं. एग्जाम का प्रिपरेशन, अरे दिखा तो दे भाई साहब, इतना लिख लिया. अरे नोट्स आपका अच्छा है भाई, नोट्स చాలా బాగుంది. अरे दे यार मेरे को भी पढ़ूं. ओके भाई पीडीएफ है, पीडीएफ చదువుకుంటున్నాడు ఇక్కడ కూర్చొని. హిమాంశు భాయ్, आप कहाँ से हो? बिहार पटना. మా గ్రూప్లో అసలు ఎవరికైనా టెన్షన్ లేదు అంటే అదే తనకే. ద్రాస్తి ఇచ్చే బ్రాత్. అన్న పేరు నితిన్, మా గ్రూప్ మేట్. ఓకే एग्जाम नहीं ना? अभी जाना है. हमारे साथ ना चीटिंग होगी. चीटिंग कि जब तक हो जाएगा एग्जाम, लेकिन तब तक हमारे एग्जाम नहीं हुआ यार, बताओ क्या करें. अच्छा ठीक है भाई, ऑल द वेरी बेस्ट. सेम टू यू भाई. तेरा हो क्या? थैंक यू. नहीं बस तो सेम टू यू. थैंक यू. ఓకే గైస్, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. కొంచెం టెన్షన్గా, కొంచెం భయంగా, ఇంకొంచెం పర్లేదు చదివా అనే ఫీలింగ్లో ఉంది. మరి చూద్దాం. ఎగ్జామ్ రూమ్లోకి వెళ్ళిపోయి ఇక్కడతో కెమెరా ఆఫ్ అయిపోయింది, మనకి ఇంకా పర్మిషన్ లేదు. ఆ కారిడార్కి అట్లా తీసుకెళ్ళామంటే జల్ లాగేస్తారు. సరే మరి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కలుస్తాను మళ్ళీ మిమ్మల్ని. బాయ్, పాస్ అవుగా యార్. పాస్ అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది. బాయ్. అది అందరం అయిపోయింది. ఇంకా మొత్తానికి పాస్ అయిపోయాం. మ్యాక్సిమం మా గ్రూప్ మేట్స్ అందరూ పాస్ అయిపోయారు. ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా పాస్ అవుతారు అనుకుంటాను. వైవా ఇస్తున్నారు లాస్ట్కి. మొత్తం 10 క్వశ్చన్లు ఇచ్చారు, ఒక టికెట్ ఇస్తారు, దాంట్లో 10 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ 10 క్వశ్చన్స్లో మొత్తం ఒక 7 క్వశ్చన్స్ నేను రాయగలిగాను, 3 క్వశ్చన్స్ రాలేదు నాకు. అంటే అవి ఖచ్చితంగా రావు అని నేను అనుకున్నాను.
అయితే ఇవి ఎప్పుడు అంత ఇంపార్టెంట్ కాదులే అనుకుని ఆ 3 వదిలేసాను. ఆ 3 వచ్చినాయి. వచ్చిన 10లో ఆ 3 కూడా ఉన్నాయి. ఇంకేం చేస్తావు, రానప్పుడు ఇంక చేసేది ఏం లేదు. అదిగాక ఏది పెడితే అది రాసామంటే ఈ మేడం అస్సలు ఒప్పుకోరు, చాలా కోపం వస్తుంది. రాయకపోయినా ఏం కాదు కానీ సంబంధం లేకుండా ఏది పెడితే అది రాసామంటే మాత్రం నీకు అసలు నేను నాలెడ్జ్, రేపు కూడా డాక్టర్ అయిన తర్వాత ఏది పెడితే అది చేస్తావు, రాకపోతే అని అంటారు. ఇంకొచ్చింది ల్యాండ్ రిస్క్ అని చెప్పి నేను ఏం రాయలేదు. పర్లేదు, 7 క్వశ్చన్స్కి 7 సార్లు మళ్ళీ ఇంకో 10 క్వశ్చన్లు వైవా అడిగారు. దాంట్లోనే రాసిన దాంట్లో నుంచే చెప్పాము. దాంట్లో కూడా 10 అడిగితే దాంట్లో కూడా 6, 7 చెప్పాము, అంతే అటు ఇటుగా. పర్లేదు, ఇంకా పాస్ చేశారు. ఇక్కడ మాకు పాయింట్స్ లెక్కన ఉంటుంది. 5 పాయింట్స్, 5 out of 5 వస్తే ఎక్సలెంట్, 4 వస్తే గుడ్, 3 వస్తే ఓకే జస్ట్ పాస్, అది 2 వస్తే ఫెయిల్. 3 అనేది మినిమం సేఫ్ మార్క్స్, అవి మనకి 4 వచ్చింది అంతే. 5 ట్రై చేసి అంటే మొత్తం రాసి ఉంటే 5 వచ్చేది. మనం వదిలే 3 క్వశ్చన్లు అక్కడే వదిలేసాం. ఇంకా 3 వస్తాయి అనుకున్నాను. అటెండెన్స్ చూసి 4 వేసి పాస్ చేసింది. అది మరి మా బయోకెమిస్ట్రీ ఎగ్జామ్ బ్లాగ్. ఇంకా హాస్టల్కి వెళ్ళి తినాలి. మార్నింగ్ 8:30కే వచ్చేసాను యూనివర్సిటీకి. అస్సలు నిద్ర లేదు రాత్రి. పొద్దున త్వరగా లేచాను, మళ్ళీ ఫుడ్ కూడా ఏం తినలేదు, అలాగే వచ్చాను. అస్సలు ఆకలి లేదు. ఆకలి టైంలో అసలు ఏమీ రాలేదు మైండ్లోకి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాత్రం బీభత్సంగా ఆకలి వస్తుంది. ఈ క్యాంటీన్లో మనం తినంలే, ఎన్ని కాస్ట్లీగా ఉంటాయి, ఆస్తి పేపర్లు అడుగుతారు. హాస్టల్కి వెళ్ళి మంచిగా ఏదైనా చేసేసుకొని తినేద్దాం. రష్యా దేశంలో ఎగ్జామ్స్ ఇదిగో ఇలా జరుగుతుంటాయి. అర్థమైంది అనుకున్న అందరికీ. వెళ్ళొస్తాను. జై హింద్.